విశ్వ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సమాగమంలో గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. గోవులను కృతజ్ఞతగా ఇంటింటా గొబ్బెమ్మ ఫెస్టివ్ కిట్స్ని మహిళలకు అందజేశారు. అలా ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో కూడా గొబ్బెమ్మలను పిల్లలతో ముగ్గుల్లో పెట్టించే సాంప్రదాయాన్ని పాటించేలా చేశారు. అలా గో ఆధారిత ఉత్పత్తుల వాడకం ద్వారా గోమయ పుష్పం విమెన్ ఇన్ విజన్ కౌన్సిల్ తలపెట్టిన పల్లెల్లో గోవులను స్వయం సమృద్ధి చేసే మంచి కార్యానికి ప్రోత్సహించడం జరుగుతుంది. సో యాజ్ ఎ ఫౌండర్ డైరెక్టర్, I would like to thank Vishwa Samakhya former Justice Bhavani Prasad గారు, తోట చంద్రశేఖర్ గారు, టీవీఎన్ రావు గారు, మంగబాబు గారు అండ్ పివి రావు గారు తదితరులు. ముఖ్యంగా కనుమ పండుగ అంటే కృతజ్ఞత. మనకు వ్యవసాయానికి సహకరించిన పశు సంపదని ఆరాధించడం, పూజించడం. అనాదిగా వస్తున్న గో సంపద ఇప్పుడు వ్యవసాయంలో ఉపయోగించలేకపోయినా గో ఆధారిత వ్యవసాయం ద్వారా మనకి ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే గో ఆధారిత ఉత్పత్తులు వాడటం మొదలెడతారో అక్కడే గోవు వదకు వెళ్లకుండా రక్షించబడుతుంది. ఇంటింటా గొబ్బెమ్మ ముఖ్య ఉద్దేశం అపార్ట్మెంట్ కల్చర్లో మనము మన ఇంటి ముంగర ముగ్గులో గొబ్బెమ్మను పెట్టుకోలేకపోతున్న వాళ్ళకి ఈ కిట్ ద్వారా అందించడం జరగటం దీని ప్రత్యేకం. సో స్పెషల్గా విమెన్ ఇన్ విజన్ కౌన్సిల్ అండ్ గోమయ పుష్పం ఇనిషియేటివ్ ఇది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊర్లో ఉన్న క్యాటల్ ఓనర్స్కి ఎంటర్ప్రెనర్స్గా తయారు చేయటం. ఆ విధిగా మేము పనిచేస్తున్నాము. ఎప్పుడైతే ఇవి వాడకంలోకి తెస్తారో అప్పుడు వాళ్ళకి మా ద్వారా మీ ద్వారా జీవనభృతి దొరుకుతుంది. అలా మీరందరూ మీరు మీ ఊరికి ఏమైనా చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా వీ కెన్ వర్క్ టుగెదర్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కనకదుర్గ గారు, కృష్ణకుమారి గారు ఫస్ట్ ఎడిషన్ నుంచి 5th ఎడిషన్ వరకు ఈ ప్రోడక్ట్స్ని వాళ్ళ అంబాసిడర్స్ లాగా అందరిలోకి తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.